గింతున్న బిడ్డ నేను గింతలే ఉన్నా అప్పుడు నన్ను చేస్తున్నాం చూడే భూమి 80-90 ఏళ్ళు చేయబట్టి ఇప్పుడు మమ్మల్ని నాగమాగం చేయబట్టి మీకు ఇట్లాంటి వీడియోస్తో పాటు హైడ్రా జిందాబాద్ అని హైడ్రా ప్రొటెక్ట్ చేసినప్పుడు వేసిన ఆ వీడియోస్ కూడా వేస్తే బాగుండేది. అంటే నేను ఆ విషయం మీకు పర్టికులర్ ఎందుకు చెప్పానంటే మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఆ వీడియో మీకు ఎందుకు చూపించానంటే సార్, ఇందిరాగాంధీ సమయంలో వాళ్ళు ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటే ఇక్కడ మీరు ఉండడానికి అవకాశం ఉంటుందని భూములు కేటాయించారు. అప్పుడు గవర్నమెంట్ కేటాయించిన ప్రధాని హోదాలో మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు కొంచెం చిన్న గుడారాలు, అది కూడా ఏం కాదు, రేకులు వేసుకొని చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి సరే మీ రూల్స్ ప్రకారం ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించలేదేమో కదా. ఇప్పుడు జరిగేది అదే మనోజ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక దగ్గర చేస్తాం, ఒక ప్రాంతంలో ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న 10,000 మంది బస్తీ వాసులంతా మా దగ్గరికి వచ్చారు. దాదాపు వందలాదిలో వచ్చారన్నమాట వాళ్ళు. ఎందుకు వచ్చారంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడితే రేపు మాకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తాయేమని చెప్పేసి. అంటే రేపు ఇక్కడ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక 10-20 మంది ఎఫెక్ట్ అయినా కానీ కూడా రేపు ఆ ఏరియానంతా క్లియర్ చేసి రేపు మళ్ళీ పేదోళ్ళకే వచ్చేది. అది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇప్పుడు అన్ని పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏది క్యూర్ రీజియన్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఈ ప్రాంతాలే మేము చేసినటువంటి రీక్లెయిమ్ చేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ హౌసెస్. 1,00,000 ఇల్లులు ఇస్తున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి ఇచ్చేది. సో ఇవన్నీ వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళకి రీహాబ్, వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెంపరీగా వాళ్ళ షెడ్లు తీసి చేయటం బెటరా, లేకపోతే ఒక ఇల్లు ఇచ్చి పర్మనెంట్గా వాళ్ళని పూర్తిగా వాళ్ళని ఒక సెట్ చేయడం అనేది బెటరా? ఈ టెంపరీగా తీసినప్పుడు షెడ్లు తీసినప్పుడు కొంత ఉంటుంది, ఇట్లా కాస్త ఈ పెద్దవిడ చెప్పటం ఇదంతా మీరు చూస్తున్నారు. సో ఈ దానికోసం ఆగితే కనుక లక్షలాది మంది పేదవాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఏది షెల్టర్ అనేది ఇవ్వగలుగుతామా? ఇవన్నీ ఒక అధికారిగా వచ్చేటువంటి మైండ్లో వచ్చి ఒక రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, స్టార్టింగ్లో మీరు హైడ్రాకి సంబంధించి ఇలాంటి బాధితుల మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మేడం కానీ పిల్లలు కానీ ఎందుకండి ఈ జాబు అందరు తిడుతున్నారు అని చేసి అలాంటి ఏమైనా డిస్కషన్ జరిగిందా మీకు? సురేష్, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఎందుకండి ఈ జాబు అనేది అలా కాదు, కానీ డెఫినెట్గా ఇంట్లో డిస్కషన్ అయ్యేది. నేను ఒక హ్యూమన్ బీయింగ్గానే చెప్తుంది, డిస్కషన్ అయ్యేది. నైట్ నాకు కూడా అరే మనం చేస్తున్న ట్రాక్ ఏంటి, కరెక్టా కాదా అని నిద్రపట్టబోయేది. ఇవన్నీ కూడా ఉండేది. ఆ ఆలోచన నుంచి, ఆ అంతర్మదం నుంచి, అంటే ఆ ఇంట్రాస్పెక్షన్ నుంచే వస్తున్నటువంటి క్లారిటీ అనమాట. వస్తున్నటువంటి క్లారిటీ నాతో పాటు మా అధికారులందరూ కూడా, నేనే కాదు ప్రభుత్వం కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వంలో ఏది ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇతర మంత్రుల దగ్గర లేకపోతే అధికారులు, ఉన్నతాధికారుల దగ్గర ఇవన్నీ ఎలా పోవాలి అప్రోచెస్ అనేది చాలా డిస్కషన్ జరిగింది. ఇదే ఎవల్యూషన్, ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది ఇది చెప్తుంది. సో ఇట్లా డెఫినెట్గా అంటే మేము ఒక హ్యూమన్ బీయింగ్గా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యి అరే మనం చేస్తున్న అప్రోచ్ ఎక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ మనం రాంగ్ వెళ్తుంది సిస్టంలో, ఎందుకు పబ్లిక్ అక్కడ కింద కొంతమంది అయినా ఎఫెక్ట్ అవుతున్నారు, అది కూడా అవ్వకూడదు. ఆ 10 మంది 5 మంది కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలి? చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, మీ సిబ్బంది కూడా చాలా వరకు ఒక ఎమోషనల్ బాండింగ్ సంబంధించి, అంటే ఎమోషనల్గా కూడా చాలా వరకు కనెక్ట్ అవుతారు బాధితులతో. ఇల్లు కూల్చేటప్పుడు కూడా ఇది మా చేతిలో లేదు, పై ఆఫీసర్లు చెప్పినట్టు మేము చేస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా సందర్భంలో నేను కూడా కవర్ చేసేటప్పుడు చాలాసార్లు విన్న పరిస్థితి. అవును సిబ్బంది కానీ మీతోనే తప్పకుండా ఉంది. సిబ్బంది వాళ్ళు అందరు కనెక్ట్ అవుతారు. బేసికల్గా మనం అంతా హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు సురేష్ అనేవాడు నువ్వు కనెక్ట్ అవుతావు, నేను కనెక్ట్ అవుతాను, మనోజ్ కనెక్ట్ అవుతాడు, అందరు కనెక్ట్. ఎందుకంటే మనలో బేసికల్గా అక్కడ లోపల వీఆర్ హ్యూమన్ అనేది ఉంటుంది కదా, టచ్ ఉంటుంది కదా, అందరం కనెక్ట్ అవుతాం. అందరు కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్గా అక్కడ మనం ఆ కనెక్ట్ అవుతున్న దాంట్లో మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళ డ్యామేజ్ ఎలా మనం మినిమైజ్ చేయాలి, అలా లేకుండా చేయాలి అనేది ఈజ్ ద ఫైనల్గా ఆర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడే చేసేదన్నమాట. రంగనాథ్ గారు, బేసిక్గా హైదరాబాద్ అంటేనే ఐటీ హబ్బు, లేకుండా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. సామాన్య ప్రజలు వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉండాలి, పిల్లల చదువు కోసం, ఆరోగ్యం కోసం అని ఉంటున్నారు. వాళ్ళకు ఒక దగ్గర తక్కువగా దొరికింది అనుకోండి, ల్యాండ్ ₹1,00,00,000 80 లక్షలకు వచ్చింది, డెఫినెట్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకుని అంత క్లీన్గా అబ్జర్వేషన్ చేయకపోయినా కూడా వాళ్ళు ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇల్లీగల్ ల్యాండ్ లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీరు కూల్ చేశారనుకోండి, 30-40 వేల పాటికి ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. వాళ్ళకు అక్కడ బ్యాంకు లోన్ వచ్చిందంటే వాళ్ళు దే ఆర్ పర్మిటెడ్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్, కరెంట్ వస్తుంది, తర్వాత నల్ల అన్నీ వస్తాయి. వాళ్ళకైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించారు. 30-40 వేల పాటు బ్యాంకులు పీడిస్తున్నాయి, మా మీద కేసులు వేస్తామని ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి చూడండి మనోజ్, ఇక్కడ రకరకాలు ఉంటారు దీంట్లో. కొంతమంది తెలిసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియకుండా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు. అంటే అందరూ అన్ని కేటగిరీస్ ఉంటారు దీంట్లో, నేను కాదను. చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు అందుకోసం కదా ఇప్పుడు మరి ఎందుకు అమీన్పూర్లో 200 ఎకరాలు పక్క జరిపి ఫెన్సింగ్ వేసింది? ఇట్లాంటి వాళ్ళని ఫ్యాక్టరీని వీళ్ళని అకామిడేట్ చేయడానికే. లేకపోతే మనం ఎక్కడ చేస్తున్నా కానీ ఈరోజు చేస్తున్నాం, ఈరోజు మేము శంషాబాద్ ఏరియాలో చేస్తున్నాం. అక్కడ కూడా చాలామంది తండాలు, పేద ఇల్లులు ఉంటాయి కనుక టచ్ చేయట్లేదు, ఖాళీ ఏరియాస్ వెళ్ళిపోతున్నాం. అంటే అప్రోచ్ మారింది. అప్రోచ్ మారి పేదవాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు,
ఎవరైతే కనుక ఆల్రెడీ ఇల్లులు కట్టుకున్నారో, అందుకు హైడ్రాకి పాలసీ ఒక డైరెక్షన్లో 2024 హైడ్రా ఫామ్ అయ్యే నాటికి ఏదైతే కనుక ఇల్లులు ఈవెన్ ఎఫ్టీఎల్లో వచ్చినా, ఇప్పుడు మనం వెళ్ళాం, ఏది మేము చెరువు, ఇది నాచారం చెరువు వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ 3 ఎకరాలు చెరువులో బస్తీ వచ్చేసింది. వాళ్ళందరూ భయపడుతున్నారు, వచ్చి హైడ్రా ఏమైనా కొలగొడద్దేమని. వాళ్ళందరికీ చెప్పాం, మీరు ఇల్లులు ఎప్పుడో కట్టుకున్నారు, మిమ్మల్ని ఎవరు ముట్టరమ్మా, మీకు దగ్గర కూడా రారు, ఎవరిని వస్తే కనుక మాకు చెప్పండి అని చెప్పి. అంతేందుకు మొన్న చూశాను, ఏది బిఎస్ మక్తాను ఎంఎస్ మక్తా, అది మన ఏది ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటిది. అక్కడ ఏం చేశారు, కొంతమంది ఈ కబ్జాగాళ్ళు ఒక ర్యాలీ, 10-15 మందితో ర్యాలీ తీసి మార్నింగు హైడ్రా అనే సంస్థను పూర్తిగా అబాలిష్ చేయాలి, దాన్ని మొత్తం తీసేయాలి అని 10-15 మందితో చెప్పి కొంత సోషల్ మీడియాలో కొంతమందితో మాట్లాడించి, ఎందుకంటే ఎఫ్టీఎల్లోకి వచ్చి మా ఇల్లులు కొలగొడతారని చెప్పి. మేము వెంటనే ఆ రోజు సాయంత్రం వెళ్ళి, వెంటనే కొన్ని గంటల్లో నా తెలియగానే వెళ్ళాను అదే బస్తీకి. వెళ్తే వాళ్ళు అన్నారు, సార్ వాళ్ళు వచ్చేసి ఇదిగో పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇక్కడంతా ఈ కబ్జాలంతా ల్యాండ్ డీలింగ్లంతా వీలే చేస్తారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని చేయమంటే చేసినాము అంటే మేము చెప్పినాం స్పష్టంగా, మీ దగ్గర ఎవరి మీద రాము మీ దగ్గర అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా, అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు లేని కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయటం, లేని వాళ్ళ ప్రాపగేట్ చేయటం, వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం దాన్ని ముందు తీసుకెళ్ళటం, ఒక కన్ఫ్యూజన్లో నుంచి హైడ్రా ఇలా వచ్చి మీ బస్సుల్లో కొలగొడద్దంట అనేది, ఇవనేది అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఈ జరుగుతున్న దాన్నే మేము ఓవర్కమ్ చేయడానికి ఇదంతా జరుగుతుందన్న. అంటే విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, నాకు తెలిసి సామాన్య ప్రజలు చెప్పే ఉంటారు, హైదరాబాద్లో ఓ చోట ఇల్లు కట్టుకోవాలనుకుంటే జిహెచ్ఎంసీ పర్మిషన్కి డబ్బులు కట్టాల్సిందే, అన్అఫీషియల్గా డబ్బులు కట్టాల్సిందే, అఫీషియల్ డబ్బులు కట్టాల్సిందే. అంటే ప్రభుత్వ అధికారులే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్ని మళ్ళీ ఇంకో ప్రభుత్వ వ్యవస్థ వచ్చి కూల్చేస్తే తప్పు వాళ్ళదా ప్రభుత్వ అధికారులు? ప్రభుత్వ అధికారులపై మీ యాక్షన్ ఏంటి ఇప్పటి వరకు? ఇప్పుడు మనోజ్, ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు మేము క్లారిటీ ఇచ్చాం. పర్మిషన్స్ ఉన్న ఏ బిల్డింగ్ను కూడా కూల్చారు హైడ్రా. పర్మిషన్స్ తప్పుడు పర్మిషన్స్, అంటే పర్మిషన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంతకుముందు చెప్పాను, అమీన్పూర్ పర్మిషన్స్ తెచ్చుకున్న అతను సస్పెండ్ చేశారు, పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. అట్లానే ఏది మన బాచుపల్లి దగ్గర ఒక చెరువు ఉన్నది, బాచుపల్లి దగ్గర చెరువు, దాని పేరు ఏదో ఉన్నది, డిండిగల్ చెరువు అంటారు, ఇది ముల్లకత్వ చెరువు ఏదో అంటారు దాని పేరు, ముల్లకత్వ చెరువు. దాంట్లో కూడా ఏం చేశారు, అక్కడ పర్మిషన్స్ ఎవరో అనాథరైజ్గా ఉండేవాళ్ళు వాళ్ళతో తీసుకొచ్చి చేశారు. చేసి పర్మిషన్స్ లేకుండా ఇల్లులు కట్టారు. ఒక 6-7 బిల్డింగ్ అక్కడ డిమాలిష్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా సిస్టమ్ ట్రాక్లోకి తేవడానికి అతను అక్కడ సైనికుడిగా బలైంది అతనే అనేది, 6 వాళ్ళు బలయ్యారనమాట. అట్లా ఒక బహుశా స్టార్టింగ్లో కొంతమంది బలి అయ్యటం, దాంతో వ్యవస్థలో ఇంత పెద్ద మార్పు రావటం అనేది ఇది. అంటే ఇప్పుడు బిల్డర్స్ ఎవరు, బ్యాంకర్స్ ఎవరు కూడా చెరువుల్లో కట్టిరా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినా ఎవడు ఇప్పుడు లోన్లు ఇవ్వట్లేదు. 1కి 100 సార్లు చెక్ చేసుకుంటున్నారు సర్వే నెంబర్లు. అంటే మంచి వైపా కాదా ఇది? చెరువులు కాపాడుకోవడంలో ఇది ఒక మంచి అడుగా కాదా అనేది? అట్లానే అధికారులు ఎవరు కూడా దొంగ పర్మిషన్లు ఎవడు ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇది అక్కడ ఇది దొంగ ఎన్ఓసీలు ఇచ్చేసి ఇప్పుడు చేయటం అనేది జాగ్రత్త